ఈరోజు మనం తెలుసుకోబోయేది కేవలం ఒక గుడి గురించి మాత్రమే కాదు. అది కాలంతో పోటీపడి నిలబడిన ఒక అద్భుతం. సముద్ర మట్టానికి 11,755 అడుగుల ఎత్తులో హిమాలయ మంచు పర్వతాల మధ్య దాగి ఉన్న ఒక అద్భుతమైన గుడి. అదే కేదార్నాథ్. ఈ గుడి 12 జ్యోతిర్లింగాలలో అత్యంత పవిత్రమైనది. అలాగే ఈ గుడికి వెళ్ళే దారి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇది పర్వతాల మధ్య నిర్మించబడిన ఓ చారిత్రక సాహసం. అసలు వేల సంవత్సరాల క్రితం సిమెంటు, మెషిన్స్ లేకుండా జస్ట్ రాళ్లను మాత్రమే పేర్చి ఈ గుడిని ఎలా కట్టగలిగారు? శివుడు ఇక్కడ ఎద్దు రూపంలో ఎందుకు వెలిశాడు? అనే రకరకాల ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాలు చూద్దాం. పురాణాల ప్రకారం మహాభారత యుద్ధం తర్వాత పాండవులు తమ బంధువులను చంపిన పాపం నుంచి విముక్తిని పొందడానికి శివుడిని దర్శించాలని కోరుకున్నారు. అయితే శివుడు వాళ్ళని కలవడానికి ఇష్టపడకుండా వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఎద్దు రూపంలో దాక్కున్నాడు. భీముడు దాని తోకను పట్టుకోవడానికి ప్రయత్నించగా ఈ ఎద్దు తల వేరే చోట, శరీరం మిగతా భాగాలు 5 వేరువేరు చోట్ల వెలిశాయి. అప్పుడే పంచకేదార్ వెలిసింది. అందులో ఎంతో ముఖ్యమైనది కేదార్నాథ్. కేదార్నాథ్లో వెలిసింది ఎద్దు వెనక భాగం మాత్రమే. ఇది చూడ్డానికి శంఖం ఆకారంలో ఉంటుంది. శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని ఆదిశంకరాచార్యులు 8వ శతాబ్దంలో తిరిగి కట్టించడం జరిగింది. ఈ కేదార్నాథ్ గుడి కేదార్, కంచకుండ్, భరత్కుండ్ అనే 3 మంచు పర్వతాల మధ్య ఉంటుంది. ఈ గుడి పక్కనే మందాకిని అనే నది ప్రవహిస్తూ ఉంటుంది. మంచు ప్రాంతం కావడంతో ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. సుమారు 5 నుండి 6 నెలలు -10 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. దాన్ని బట్టి అర్థమవుతుంది కదా అక్కడ ఎంత చల్లగా ఉంటుందో అని. ప్రతి సంవత్సరం అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో యమద్వితీయ అనే రోజున గుడి మూసివేయబడుతుంది. దీనికి కారణం అక్కడ ఉష్ణోగ్రతలు -15 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ ఉండడం అండ్ సుమారు 10 అడుగుల కంటే ఎక్కువ మంచు కురుస్తుంది. ఇంత చల్లటి వాతావరణంలో పూజలు చేయడం చాలా కష్టం. అందుకే కేదార్నాథ్ యాత్రని కేవలం సమ్మర్ సీజన్లోనే చేస్తారు. గుడి మూసే రోజు ప్రధాన అర్చకులు గర్భగుడిలో 6 నెలల పాటు ఆరకుండా ఉండేలాగా ఒక దీపాన్ని వెలిగిస్తారు. శివలింగాన్ని బూడిద అండ్ రకరకాల పదార్థాలతో కప్పి ఉంచుతారు. ఆ తర్వాత ఆ గుడి మెయిన్ డోర్స్ని సుమారు 6 నెలల పాటు తాళం వేసి ఆ చల్లటి ప్రదేశాన్ని శివుడికే వదిలేస్తారు. గుడి మూసివేసిన తరువాత శ్రీ కేదార్నాథ్ స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని మిగిలిన పూజా సామాన్లని పల్లకిలో ఊరేగిస్తూ ఉకీమఠ్లోని ఓంకారేశ్వర్ గుడిలో పూజలు నిర్వహిస్తారు. అండ్ తర్వాత 6 నెలలు కేదార్నాథ్లో జరిగే పూజలు అన్నీ ఈ ఉకీమఠ్లోని ఓంకారేశ్వర్ గుడిలోనే నిర్వహిస్తారు. అందుకే ఉకీమఠ్ను చలికాలంలో కేదార్నాథ్ వింటర్ ప్లేస్ అని అంటారు. అంటే కేదార్నాథ్ స్వామిని దర్శించుకోవాలంటే ఆ 6 నెలలు భక్తులు ఉకీమఠ్కు వెళ్లాల్సి ఉంటుంది. వింటర్ సీజన్ అయిపోయి మే నెల స్టార్ట్ అయిన తరువాత అక్షయ తృతీయ రోజున ఆలయాన్ని తిరిగి మళ్ళీ ఓపెన్ చేస్తారు. మంచు కరిగిపోయిన తరువాత ఉత్సవ విగ్రహాన్ని తిరిగి ఉకీమఠ్ నుంచి కేదార్నాథ్కు పల్లకిలో తీసుకువచ్చి గుడిని శుద్ధి చేసిన తర్వాత పూజలు మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇంకా కేదార్నాథ్ గుడి కట్టడం గురించి చెప్పాలంటే ఇది ఇంజనీరింగ్ హిస్టరీకే ఒక పాఠం లాంటిది. దీన్ని 1000 సంవత్సరాల క్రితం కట్టారని చరిత్ర చెప్తుంది. కేదార్నాథ్ గుడి కన్స్ట్రక్షన్లో వాడిన శిలలు దాదాపుగా 12 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు వరకు ఉన్నాయి. కనీసం 1000 సంవత్సరాల క్రితం ఎలాంటి అడ్వాన్స్డ్ క్రేన్లు ఆర్ వెహికల్స్ లేకుండా అలాంటి టైంలో ఇంత ఎత్తైన ప్లేస్లో ఈ భారీ శిలలను ఎలా ఏర్పాటు చేశారు? ఈ ప్రశ్నను చరిత్రకారులను అడిగితే దానికి వాళ్ళు 2 రకాల థియరీస్ని చెప్తున్నారు. టెంపుల్ కట్టడానికి మొదటి థియరీ వాలు పద్ధతి. గుడికి దగ్గరలోనే మట్టి, ఇసుక, రాళ్లతో ఒక టెంపరరీ దారిని అంటే ఒక ర్యాంప్ లాంటి దాన్ని కట్టి దానిపై నుంచి మనుషులు అండ్ జంతువుల సహాయంతో రాళ్లను పైకి లాగి ఉంటారని అనుకుంటున్నారు. ఈ పద్ధతిని ఈజిప్ట్ పిరమిడ్ల కట్టడంలో కూడా ఉపయోగించారు. రెండవ థియరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గుడి కట్టడం కోసం ఉపయోగించిన రాళ్ళు ఆ గుడికి దగ్గరలో కొండ కింద భాగంలోనే దొరికే క్లోరైట్ స్కిట్ రకానికి చెందినవి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా విడదీసి కొంచెం ఎత్తుకు చేర్చిన తర్వాత తిరిగి వాటిని సిమెంట్ లేకుండా ఒకదానితో ఒకటి కలిపి ఉండొచ్చని కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అంత ఎత్తులో ఎలాంటి అడ్వాన్స్డ్ మెషిన్స్ లేకుండా, సిమెంట్ కూడా వాడకుండా కేవలం రాతి పలకలను ఒకదానితో ఒకటి సరిగ్గా అమర్చి ఈ గుడిని కట్టారు. అందుకే ఎన్ని విపత్తులు వచ్చినా సరే ఆ గుడి అంతే స్ట్రాంగ్గా నిలబడి ఉంటుంది.
ఇంకా 2013 జూన్ 16న జరిగిన ఓ భయంకరమైన వరద గురించి చెప్పాలంటే కేదార్నాథ్ చరిత్రలో అతిపెద్ద వరద ప్రవాహం అది. మందాకిని నది గురించి మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం కదా. ఈ మందాకిని నది ప్రళయంగా మారి గుడి చుట్టూ ఉన్న కట్టడాలను, వేలాది మంది ప్రజలను తనలో కలిపేసుకుంది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగింది. అంతా అయిపోయింది అనుకున్న టైంలో గుడి చుట్టుపక్కల ఉన్న అన్ని కట్టడాలను నాశనం చేసేసింది. కానీ ఆలయానికి మాత్రం ఒక చిన్న గీత కూడా పడలేదు. ఎందుకంటే ఉగ్ర రూపంలో దూసుకొస్తున్న నదీ ప్రవాహం డైరెక్ట్గా ఆలయాన్ని ఢీకొట్టడానికి వస్తుంది. ఆ ప్రవాహం, దాని ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంది. కానీ ఎగ్జాక్ట్గా అదే టైంలో పర్వతాలపై నుంచి దొర్లుకుంటూ ఒక బండరాయి కిందకు వచ్చింది. ఆలయానికి సరిగ్గా వెనుక భాగంలో వచ్చి ఆగిపోయింది. అదే భీమ్శిల. ఆ రాయి పర్ఫెక్ట్గా ఒక షీల్డ్ లాగా అడ్డుకుని ఎంతో ఫోర్స్గా వస్తున్న నీటి ప్రవాహాన్ని రెండుగా చీల్చి గుడికి రెండు వైపులా మళ్లించింది. చుట్టూ ఉన్న అనేక కట్టడాలు, షాపులు మొత్తం కొట్టుకుపోయినా సరే శివుడి గుడికి మాత్రం ఒక చిన్న గీత కూడా పడలేదు. దానివల్ల గుడిలో ఆశ్రయం తీసుకుంటున్న చాలా మంది భక్తులు వాళ్ళ ప్రాణాలను కాపాడుకోగలిగారు. అందుకే దీన్ని దైవ అద్భుతం అని చాలా మంది బలంగా నమ్ముతారు. మహాభారతంలోని భీముడే ఆలయాన్ని రక్షించడానికి ఆ రాయిని పంపించాడని కూడా కథలు ఉన్నాయి. అందుకే దీనికి భీమ్శిల అనే పేరు వచ్చింది. కానీ కొంతమంది మాత్రం ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగింది, దీనికి దేవుడికి ఎలాంటి సంబంధం లేదు అని అంటూ ఉంటారు. ఎవరు ఏమన్నా సరే ఆ రోజు ఆ రాయి ఎగ్జాక్ట్గా వరదను, ఆ ఫోర్స్ని ఆపడం కోసం గుడికి అడ్డుగా నిలవడం అనేది మిరాకిల్. ఇంకో మంచి విషయం ఏంటంటే ఈ రోజు కూడా మీరు కేదార్నాథ్ యాత్రకి వెళ్తే గుడి వెనక భాగంలో ఆ భీమ్శిలను క్లియర్గా చూడొచ్చు. భక్తులు దాన్ని ఒక అద్భుతంగా భావించి పూజలు కూడా చేస్తున్నారు. ఆ రాయిని చూస్తే అప్పుడు జరిగిన అద్భుతం కళ్ళ ముందు కనిపిస్తుంది. మీరు కూడా కేదార్నాథ్కు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే మీరు ప్లాన్ చేసుకునే ముందు ఈ 3 పాయింట్లను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కేదార్నాథ్ టెంపుల్కి వెళ్ళే దారి ఎంత అద్భుతంగా ఉంటుందో అంతకు మించి కొంత రిస్క్ కూడా ఉంటుంది. వాటి గురించి తప్పించుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ 3 పాయింట్లని గుర్తుపెట్టుకోవాలి. కేదార్నాథ్ గుడి చాలా ఎత్తులో ఉంటుంది. ఒక్కసారిగా తక్కువ ఎత్తు నుంచి ఎక్కువ ఎత్తుకు వెళ్ళడం రిస్క్. అందుకే యాత్ర మొదలుపెట్టే ముందు కనీసం ఒకరోజు గుప్తకాశీ లాంటి మధ్యస్థ ఎత్తులో ఉన్న ప్రదేశంలో ఆగి మీ శరీరాన్ని ఆ వాతావరణానికి అలవాటు చేసుకోండి. నెమ్మదిగా నడవండి. వాటర్ ఎక్కువగా తీసుకోండి. పర్వత ప్రాంతాల్లో వాతావరణాన్ని అంచనా వేయడం చాలా కష్టం. మీరు స్టార్ట్ అయిన టైంలో క్లైమేట్ ఎండగా ఉండొచ్చు, కానీ సడన్గా వాన పడే ఛాన్స్ ఉంది. మంచు కూడా పడచ్చు. అందుకే రెయిన్ కోట్ అండ్ వాటర్ ప్రూఫ్ షూస్ ఖచ్చితంగా మీ బ్యాగ్లో ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ కిట్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లైక్ పెయిన్ కిల్లర్స్, బ్యాండేజెస్ అండ్ పారాసిటమాల్ను తప్పకుండా తీసుకెళ్ళండి. ఇంకా పవర్ బ్యాంక్, టార్చ్ లైట్, ఐడి ప్రూఫ్స్ను అస్సలు మర్చిపోవద్దు. మీలో ఎవరైనా ఆల్రెడీ కేదార్నాథ్ యాత్రకు వెళ్ళి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.